అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం జొన్న సాగులో యాజమాన్య పద్ధతులు, జీడి మామిడిలో అంటుమొక్కల తయారీ ఎంపిక మెలకువలు, కోడి పిల్లలకు వేడిమి కల్పించే బ్రూడింగ్ విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సకాలంలో పడుతున్న వర్షాలు రైతుల మోముల్లో హర్షాన్ని నింపుతున్నాయి. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. ఆహార పంటగానే కాక కోళ్లు, పశువుల దానాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటం, మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ జొన్నను తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అయితే కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోకపోవటం, సాగులో శాస్త్రీయతను పాటించకపోవటం వంటి పలు కారణాల వల్ల ఆశించిన మేర దిగుబడులను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో జొన్న సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ప్రారంభం నుంచి ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వర్షాధార పంటల్లో ప్రధానమైన పంటలు చిరుధాన్యాల పంటలు. అందున మనకు ఈ జొన్న అనే చిరుధాన్య పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ జొన్న పంటకు అనువైన నేలలు గనక మనం చూసినట్లయితే వానాకాలంలో అన్ని రకాల నేలల్లో కూడా మనము సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్రచలక నేలలు ఇవన్నీ కూడా బాగా అనుకూలమైన నేలలుగా మనం చెప్పవచ్చు. కాకపోతే మురుగునీరు పారుదల లేని నేలలు మరియు చౌడు నేలలు కూడా ఈ జొన్నకు అనుకూలమైన నేలలు కావు. అలాగే రకాలు మనం చూసినట్లయితే జొన్నలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లజొన్న మరియు పచ్చజొన్న రకాలు. తెల్లజొన్న రకాలలో మనకు బాగా ప్రాచుర్యం పొందిన CSP 41 అంటే తెలంగాణ జొన్న 1 అనే పేరుతోటి విడుదలైంది. ఇదైతే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. గింజబూజు తెగను కూడా తట్టుకునే రకము. అలాగే మనకు పచ్చజొన్నలో PYPS2 అనే రకం ఉంది. పాలెం పచ్చజొన్న 1 పేరుతో విడుదలైంది. ఇది కూడా 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే చొప్పకు కూడా ఎక్కువగా పనికొచ్చే రకము. మనకు జూన్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు కూడా ఎత్తుకున్నప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే జూన్ 30 తర్వాత జొన్నను విత్తుకున్నట్లయితే మొవ్వచంపు ఈగ అనేది ఆశించడం జరుగుతుంది. మనము జొన్నకు విత్తే దూరం గనక చూసినట్లయితే సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనము విత్తుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మనము విత్తన మోతాదు గనక గమనించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనము వేసుకోవాల్సి ఉంటుంది. విత్తే పద్ధతి గనక చూసినట్లయితే మనము సాళ్లలో విత్తుకోవటానికి ఈ ట్రాక్టర్ సాళ్లలో మనం విత్తుకోవచ్చు, లేదా సీడ్రిల్ సహాయంతో కూడా మనము విత్తుకునేందుకు అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం విత్తన శుద్ధి.
మనకు జొన్నలో వివిధ పురుగులు మరియు తెగుళ్ళు రాకుండా ఉండడానికి 1 కిలో జొన్న విత్తనానికి మనకు 3 గ్రాముల థయోమితాక్సామ్తో కానీ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వచంపు ఈగను నివారించుకోవచ్చు. అలాగే గింజబూజు తెగులను నివారించుకునేందుకు 3 గ్రాముల థైరామ్ని కానీ క్యాప్టాన్ని కానీ 1 కిలో జొన్నకి పట్టించి విత్తుకున్నట్లయితే దీన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే మనకు జొన్నలో కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపుగా మనము అట్రజిన్ అనే ఒక కలుపు నాశినిని ఒక 600 నుంచి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు 20 రోజుల వరకు సమయంలో మనకు 2,4-D సోడియం సాల్ట్ అనే ఒక కలుపు మందును మనము ఎకరానికి 400 గ్రాముల నుంచి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని వెడల్పాకు కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకునేందుకు అవకాశం ఉంది. జొన్నలో గడ్డి జాతి కలుపును నివారించుకునేందుకు ప్రస్తుతానికి మనకు మార్కెట్లో మందులు అందుబాటులో లేవు. ఒక అంతర కృషి చేసినట్లయితే అన్ని రకాల కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే జొన్నకు మనకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ ఇవ్వవలసి ఉంటుంది. దీని కొరకు మనకు 17 కిలోల యూరియాను మరియు 50 కిలోల డిఏపిని తొలి దశలో అందించవలసి ఉంటుంది. యూరియాను 2 దఫాలుగా అంటే విత్తేటప్పుడు సగభాగము మరియు విత్తిన నెల రోజులకు అంటే మోకాలు ఎత్తు దశలో ఇంకొక సగము నత్రజనిని అందించవలసి ఉంటుంది. మొత్తం పొటాష్ మరియు భాస్వరాన్ని మనము విత్తేటప్పుడే మనం నెలలో కలిగి ఉండాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే జొన్నను ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి మనము నీటిని పెద్దగా అందించము. కాకపోతే మనకు వర్షానికి మధ్య ఒక 15 రోజుల వ్యత్యాసం వచ్చినప్పుడు మనము పంట బెట్టకు గురైనప్పుడు 2% యూరియాని కానీ లేదా 1% 13,045 కానీ లేదా 3,19 కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బెట్ట యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము మేలైన యాజమాన్యాన్ని జొన్నలో కనుక పాటించినట్లయితే మనకు ఎకరానికి తెల్లజొన్న అయితే 10 నుంచి 15 క్వింటాల్ వరకు కూడా మరియు పచ్చజొన్న అయితే 8 నుంచి 10 క్వింటాలకి తక్కకుండా మనం దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న తోట పంట జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సుమారు 1,35,000 హెక్టార్లలో సాగవుతోంది. ఈ తోటల నుంచి సుమారు 1,25,000 టన్నుల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. అంటే 1 హెక్టారుకు సుమారు 650 కిలోల దిగుబడి వస్తుంది. అదే ఇతర రాష్ట్రాల్లోని తోటల నుంచి 1 హెక్టారుకు 2,000 కిలోల దాకా అధిక దిగుబడి వస్తోంది. మన వద్ద తక్కువ దిగుబడులు రావడానికి నాణ్యత లేని అంటుమొక్కలు వాడటం, తోటల పట్ల అశ్రద్ధ వంటి కారణాలున్నాయి. ఒకప్పుడు చీడి మామిడి పెంపకానికి గింజ నుంచి వచ్చిన మొక్కలను నాటుకునేవారు కాబట్టి దిగుబడి తక్కువగా ఉండేదని, ఇప్పుడు మేలు రకాలతో అంటు మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి వీటిని వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చే జీడి మామిడిలో దిగుబడులు తగ్గడానికి కారణాలు, అంటు మొక్కల తయారీ, ఎంపికలో మెలకువలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం బాపట్ల జీడి మామిడి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమామహేశ్వరరావు. మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మొక్కలన్నీ కూడా విత్తనం మొక్కలు. అంటే విత్తనం మొక్కల ద్వారా మనము సుమారు 1980sలో మనం అక్కడ విత్తనాల ద్వారా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ విస్తీర్ణంలో జీడి మామిడి సాగు చేస్తూ ఉన్నాము. విత్తనం మొక్కల ద్వారా మనం చేస్తున్నప్పుడు దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే జీడి మామిడి పరపరాగ సంపర్కం ద్వారా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మనం ముఖ్యంగా శాఖీయ విధానం ద్వారా చేసిన మొక్కల నుంచి మాత్రమే మనకి అధిక దిగుబడి వస్తుంది. అందుకోసమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం
కార్యము జీడిమామిడి పరిశోధనా స్థానం బాపట్ల జీడిమామిడిలో అంటు కట్టే విధానాన్ని మనము స్టాండర్డైజ్ చేయడం జరిగింది. దాంట్లో లేత కొమ్మంటు విధానం ద్వారా అధిక దిగుబడినిచ్చే అంటు మొక్కలను మనం తయారు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తల్లి మొక్కల నుంచి, తల్లి మొక్కలంటే బాపట్ల పరిశోధనా స్థానం ద్వారా విడుదల చేయబడినటువంటి బీపీపీ 5 కానీ బీపీపీ 8, బీపీపీ 9, బీపీపీ 10 మరి బీపీ 11 రకాలు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో బీపీపీ 8 మరి బీపీపీ 9 జాతీయ స్థాయిలో కూడా ఒక మేలైన రకాలుగా గుర్తింపు రావడం జరిగింది. మరి మన బాపట్ల పరిశోధనా స్థానం జీడిమామిడి పరిశోధనా స్థానం ద్వారా బీపీపీ 5, 8, 9 రకాలను పెద్ద ఎత్తున కూడా తయారు చేసి రైతులకి సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. బీపీపీ 8, 9 అంటు మొక్కలు ఇక్కడ మేము లేత కొమ్మంటు విధానంలో సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 50,000 మొక్కల నుంచి 1,00,000 మొక్కల వరకు తయారు చేస్తూ మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరఫరా చేస్తున్నాము. అంటుకట్టే విధానంలో లేత కొమ్మంటు విధానం ద్వారా వీరి మామిడిలో మనం అంటు కడతామండి. దీంట్లో ఈ యొక్క తల్లి మొక్క నుంచి ఈ సాయాన కొమ్మను సేకరించుకొని ఈ యొక్క సుమారుగా పెన్సిల్ మంద ఉండి బ్రౌన్ కలర్ వంటి కొమ్మలను మనం సేకరించుకొని ఇక వేరు మూలం మీద వెజ్ షేప్ చేసుకొని ఇన్సర్ట్ చేసి అంటుకట్టిన తర్వాత ఈ పాలిథిన్ క్యాప్ 100 kg పాలిథిన్ క్యాప్ని మనం దీన్ని కంపల్సరీ తొలగాలి. దీంట్లో మాయిశ్చర్ అనేది కంపల్సరీగా దీంట్లో రిటెన్షన్ ఉండాలి. కాబట్టి ఈ మాయిశ్చర్ ఈ సయాన్ కొమ్మలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రూట్ స్టాక్ వేరు మూలం మరి సయాన్ కొమ్మ రెండు కూడా కేమియం టిష్యూ ఫామ్ అయ్యి మనకి మళ్ళీ అక్కడ యూనియన్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆహార పదార్థాలు సప్లై అయ్యి ఇక్కడ మన కొత్త చిగురు కొమ్మ మనకు అనేది ఇక్కడ వస్తుంది. తద్వారా మళ్ళీ కొత్త కొమ్మలు వస్తే మనకి అంట అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా సుమారుగా ఇక్కడ నర్సరీలో 9 నెలలు మనం మొక్కను పెంచి 9 నెలల నుంచి సంవత్సరం వయసున్న మొక్కలను అంటే సుమారుగా 15 నుంచి ఒక 20 మంచి ముదురు ఆకులు ఉన్నటువంటి మెచ్యూర్ లీవ్స్ ఉన్నటువంటి మొక్కలను రైతులకి మనం సప్లై చేస్తాం. అప్పుడు మొక్క హైట్ కూడా సుమారుగా 3 అడుగుల ఎత్తు వరకు కూడా మొక్క హైట్ ఉంటుంది. మోర్టాలిటీ కూడా తక్కువ ఉంటుంది. అదే గ్రాఫ్ట్ జాయింట్ కూడా బాగా మనకి యూనియన్ గట్టిగా ఫామ్ అయిపోయి మొక్క చనిపోకుండా కూడా ఉంటుంది అనమాట. రైతులు మనం ఇచ్చేటప్పుడు కూడా ఈ జాయింట్లో ఉన్నటువంటి పాలిథిన్ పేపర్ కూడా మనము తీసివేస్తాం. మన ఇతర మొక్కలు అయితే మనకు సుమారుగా 5 నుంచి 6 ఏళ్ళు పడుతుంది. అదే అంటు మొక్కలు అయితే మనకు 3వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది కాబట్టి మనకి దిగుబడి అనేది త్వరగా మొదలవుతుంది. మనకు చెట్టు నుంచి 1 నుంచి 2 కేజీల దిగుబడి మనం ఈరోజు నమోదు చేస్తూ ఉన్నాం. అంటు మొక్కలు నాటుకొని యాజమాన్య పద్ధతిగా నీటి యాజమాన్యము, కత్తిరింపులు, పురుగుల యాజమాన్యం కానీ సమర్థవంతంగా మనం చేసినట్లయితే 5వ సంవత్సరంలోనే ఈరోజు రైతులు 5 కేజీలు చెట్టుకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం అంటు మొక్కలు నాటుకోవడం ద్వారా ఎకరాకి సుమారుగా ఈరోజు 80 చెట్లు ఎకరాకు ఉంటున్నాయి. కాబట్టి ఒక చెట్టు నుంచి మనకి 10 కేజీలు వేసుకున్నా సరే ఎకరాకి 800 కేజీలు దిగుబడి మనకు వస్తుంది. హెక్టార్కి 2000 కేజీల దిగుబడి మనం ఈరోజు సాధించేకి అవకాశం ఉంది. వాణిజ్య స్థాయిలో కోళ్ల పెంపకం చేపట్టేటప్పుడు సాధారణంగా ఒక రోజు వయసు కోడి పిల్లలను తెచ్చుకుంటారు. ఈ పిల్లలను ఫారాల్లో పెంచడానికి ముందుగా కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ కల్పిస్తారు. కోడి పిల్లలకు వేడిమి కల్పించి జాగ్రత్తగా పెంచడాన్ని బ్రూడింగ్ అంటారు. కోడి పిల్లల శరీరానికి ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉండదు కాబట్టి కొన్ని రోజుల పాటు బ్రూడింగ్ అవసరం ఉంటుంది. లేనట్లయితే పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. బయట తిరిగి పెరిగే నాటుకోళ్లైతే సహజ పద్ధతిలో తమ పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొని వెచ్చదనం కల్పిస్తాయి. కానీ ఫారాల్లో పెంచే కోడి పిల్లలకు కృత్రిమ పద్ధతిలో బల్బులు పెట్టి వెచ్చదనం కల్పించాల్సి ఉంటుంది. బ్రూడింగ్ విధానంలో జాగ్రత్తలేమిటి, ఎన్ని విధానాల్లో చేపట్టవచ్చు, మనం కల్పించే ఉష్ణోగ్రత పిల్లలకు సరిపోతుందో లేదో ఎలా తెలుసుకోవడం, అన్ని వివరాలు తెలియజేస్తున్నారు రాజన్ నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ టి శ్రీలత. కోడి పిల్లలు వాటి తొలి దశలో ఉష్ణాన్ని నియంత్రించుకునే శక్తి ఉండదు కాబట్టి మనం వాటికి కృత్రిమంగా ఉష్ణాన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీన్నే మనం బ్రూడింగ్ అని అంటామన్నమాట. బ్రూడింగ్ వివిధ పద్ధతుల ద్వారా చేస్తారు. దీనిలో ముఖ్యమైనది హోవర్ పద్ధతి. జిఐ రేకుని గొడుగు ఆకారంలో మార్చి ఇన్ఫ్రారెడ్ బల్బులను కానీ మరియు ఎల్పిజి గ్యాస్ బ్రూడర్స్ని కూడా వాడుతూ ఉంటారు. ఎక్కడైతే మనకి విద్యుత్ సరఫరా సదుపాయం సరిగ్గా ఉండదో, ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్స్ ఉంటాయో అక్కడ ఫ్యూయల్ హీటర్స్ని వాడుతూ ఉంటారు. దీంట్ లోపల వరి పొట్టు కానివ్వండి, రంప పొట్టు లేకపోతే బొగ్గును ఉపయోగించి ఉష్ణాన్ని అందించవచ్చు. బ్రూడర్తో పాటుగా మనకి బ్రూడర్ గార్డ్ అవసరం ఉంటుంది. ఇది జిఐ రేకుతో కానీ లేకపోతే అట్టలతో కానీ ఒక వృత్తాకారంలో
తయారు చేసుకోవాల్సి ఉంటుంది. చిక్ గార్డ్ అనేది 1 నుంచి 1.5 ఫీట్ ఎత్తులో ఉండాలి. మరియు వీటి వ్యాసము 6 అడుగులు ఉన్నట్టయితే 250 కోడి పిల్లల్ని వాటిలో మనము పెంచవచ్చు. ఈ కోడి పిల్లల్లో బ్రూడింగ్ అనేది కాలానికి అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో మనము 3 నుంచి 4 వారాల వరకు ఈ బ్రూడింగ్ అనేది అవసరం ఉంటుంది. ఎండాకాలం లోపల మనకి బయట ఉష్ణోగ్రత అనేది షెడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్రూడింగ్ అవసరం ఉండదు. దీన్నే మనము కోల్డ్ బ్రూడింగ్ అని అంటాము. మొదటి వారము మనకు ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ అవసరం ఉంటుంది. దాని తర్వాత ప్రతి వారము మనము 5 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ నార్మల్ రూమ్ టెంపరేచర్ వరకు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రైతులు బ్రూడింగ్లో ఎక్కువ ఉష్ణోగ్రతకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఉష్ణోగ్రతతో పాటు గాలి ప్రసరణ అనేది సరిగ్గా ఉండాలి. గాలి ప్రసరణ సరిగ్గా లేనప్పుడు అమోనియా వాయువు అనేది ఎక్కువ అవుతుంది. ఇది కోడి పిల్లల పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అమోనియా వాయువు అనేది 10 ppm కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా మించకూడదు. కాబట్టి గాలి ప్రసరణ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనితో పాటు గాలిలో ఆర్ద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఉష్ణోగ్రత తేడాలను మనము బర్డ్ బిహేవియర్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కోళ్ళు బ్రూడర్ కింద మనం పెట్టినప్పుడు దానికి దూరంగా వెళ్తే ఆ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ బ్రూడర్ కింద గుమ్మి కూడితే టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక కార్నర్కి కనుక కోడి పిల్లలన్నీ వెళ్తే గాలి అనేది ఎక్కువ వీస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. బ్రూడర్ కింద సమానంగా విస్తరించి ఉన్నప్పుడు బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ బ్రూడర్ కింద మనము ఫీడర్స్ని కానీ వాటర్స్ని కానీ కరెక్ట్గా దాని కింద పెట్టకూడదు. కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. వీటిలో మొదటి వారము కోడి పిల్లలు వచ్చినప్పుడు లిటర్ పైన పేపర్లు పరచాల్సి ఉంటుంది. దీనివల్ల కోళ్ళు లిటర్ అనేవి తీసుకోకుండా ఉంటాయి. నల్లకొట్టిన మక్కలని పేపర్ మీద వేసినప్పుడు అవి తినడం అలవాటు చేసుకుంటాయి. అప్పుడే వచ్చిన కోడి పిల్లల్ని చాలాసేపు బాక్సెస్లో ఉంచకూడదు. వాటిని వెంటనే మనము బ్రూడర్ లోపలికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కోడి పిల్లలు రాకముందే ఒక 6 గంటల ముందు ఈ బల్బ్స్ని ఆన్ చేసి పెట్టడం వల్ల ఉష్ణోగ్రత అనేది అవి వచ్చే టైంకి సరిగ్గా ఆ టెంపరేచర్స్ మెయింటైన్ అవుతాయి. బ్రూడర్ కింద ఎక్కువ వేడి అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ బ్రూడర్లో ఉన్న బల్బ్స్ని తీయడం వలన లేకపోతే ఆ బ్రూడర్ హైట్ని పెంచడం వలన టెంపరేచర్ని తగ్గించవచ్చు. ఒకవేళ టెంపరేచర్ తగ్గినట్టు అయితే బ్రూడర్ లోపల బల్బుని అమర్చడం వలన ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. జనరల్గా ఒక చిక్కుకి 1 వాట్ చొప్పున బల్బ్స్ని ఉపయోగిస్తే మనకు సరైన వేడి అనేది అందుతుంది. కోడి పిల్లల యొక్క పాదాలని మనము టచ్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. సో దీంతో మనకి బ్రూడింగ్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు తెలుస్తుంది. జనరల్గా మనకి చిక్ బరువు ఫస్ట్ వీక్ అయ్యే వరకు 4 రెట్లు పెరగాల్సింది ఉంటుంది. 7 రోజుల తర్వాత మనకి ఆ బరువు రాలేదంటే మనం బ్రూడింగ్ సరిగ్గా చేయలేదని అర్థం. సో మనం బ్రూడింగ్ ప్రాపర్గా చేసామా చేయలేదా అనేది చెక్ చేసుకోవడానికి ఒకటి బ్రూడర్ కింద కోళ్ళ ప్రవర్తన, కోళ్ళు అనేవి సమానంగా విస్తరించి ఉండాలి. రెండవది కోడి యొక్క పాదాలని చెక్ చేసినప్పుడు అవి వెచ్చగా ఉండాలి. తర్వాత కోడి సరిగ్గా దానా తీసుకుంటుందా లేదా అనేది వీటిని క్రాప్ అసెస్మెంట్ అంటారు. సో ఈ క్రాప్ని మీరు చెక్ చేసినప్పుడు ఇది గుండ్రగా ఉండి మృదువుగా ఉండాలి. సో దీని అర్థం అవి దానా సరిగ్గా తీసుకుంటున్నాయని అర్థము. ఒకవేళ ఇది డ్రైగా ఉండింది అని అంటే అది దానా సరిగ్గా తీసుకోవట్లేదని అర్థము. సో ఓన్లీ నీళ్లు నిండినట్టు ఉంటే ఓన్లీ నీరు మట్టుకే తీసుకుంటుంది, దానా తీసుకోవట్లేదని అర్థము. దీనితో పాటు కోడి పిల్లలు వచ్చినప్పుడు గ్లూకోజ్ ఒత్తిడి నివారించడానికి వైటమిన్స్ని నీటి ద్వారా ఇవ్వడం వలన ఉపయోగంగా ఉంటుంది. సో మనము బ్రాయిలర్ కోళ్ళల్లో చూసినట్లయితే ఇవి 35 రోజులకే మార్కెటింగ్ ఏజ్కి వస్తాయి. ఆల్మోస్ట్ ఇవి 2 కేజీల వరకు బరువు తూగుతాయి. బ్రూడింగ్ సరిగ్గా చేయకపోతే ఈ ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ వీక్ బాడీ వెయిట్ సరిగ్గా రాకపోతే మనకి ఫైనల్ బాడీ వెయిట్ అనేది కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ మొదటి వారం బాడీ వెయిట్ అనేది వాటి శరీర బరువు 4 నుంచి 5 రెట్లు పెరిగింది అని అంటే బ్రూడింగ్ అనేది సక్రమంగా జరిగినట్టు మనం అనుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి పరిధిలో పంట పొలాల్లోకి ఉప్పు నీరు చేరకుండా రైతులే సొంతంగా మురుగునీటిని అడ్డుకునేలా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని కొంతవరకు సమస్యను పరిష్కరించుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాలకాయతిప్ప గ్రామంలో ఉన్న అవుట్పాల్స్ సూయిజ్ పూర్తిగా శిథిలం కావడం, దీని ప్రక్కన నిర్మించిన మరొక అవుట్పాల్స్ డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం వలన లెవలింగ్ కన్నా లోతుగా నిర్మాణం చేయడం వలన మురుగునీరు పూర్తిగా సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వర్షం నీరు బయటకు వెళ్లని పరిస్థితి. దీనికి తోడు బంగాళాఖాతం నుంచి ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరి చేలన్నీ ఉప్పు కయ్యలుగా మారి పంటలు పండించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఇలాంటి సమయంలో కొద్దిమంది రైతులు చందాలు వేసుకుని బంగాళాఖాతం నుంచి పోటుకు ఉప్పు నీరు వరి పొలాల్లోకి రాకుండా లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30,000 రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ లాక్ సిస్టంతో సుమారు 2,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసుకున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ మీద భూమి ఉప్పు నీరుతో తడిసి మునిగిపోయి కనీసం గేదెలకి మేత కూడా తినని పరిస్థితిలాగా తయారైంది. గత 2 సంవత్సరాల్లో రైతులు కొంచెం లోతుగా ఆలోచించి ఒక పక్క తుములు ఉన్నాయి, ఆ తుములు మనం లాకులాగా పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో రైతులు కూడుకుని ఒక డ్రైనేజీకి ఆ తుములకి ఒక లాక్ సిస్టమ్ అనేది పెట్టుకున్నారు. ఆ లాకుల మీద ఉన్న భూమి సుమారు ఒక 2,000 ఎకరం ఉంటుంది. ఆ 2,000 ఎకరాల్లో దాదాపు ఒక సంవత్సరం మాత్రం వాళ్ళు తింటా గింజలైనా పండించుకోవటం అనేది జరిగింది. అలాగే ఇంకొక పక్క అదే డ్రైన్ ఉంది. ఆ డ్రైన్కి కనీసం ఎక్కడ తుములు కానీ అటువంటి అనేది ఏమీ లేవు. ఆ డ్రైన్కి కూడా అలాగే తుములేసి ఈ సంవత్సరం పండించుకోవటానికి రైతులు దానికి కూడా తుములేసి ఆ లాక్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ తాత్కాలికంగా పెడితే ఈ సంవత్సరం ఆ పక్క ఉన్న 4,000 ఎకరానికి కూడా ఎంతో కొంత పండించుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గతంలో పోటీకి మునిగిపోవటం వల్ల మేము చేలు పండించలేకపోతున్నాం. ఆ షట్టర్ పెట్టడం వల్ల పోటు వచ్చినప్పుడు ఆ షట్టర్ మూసుకుపోయి మనకి పాటు లాగేటప్పుడు ఆ షట్టర్ దాని ఇచ్చలు ఎదికే తెరుచుకుని వర్షం నీరైనా సరే పోటు నీరైనా సరే అది వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. పాలకాయతిప్ప గ్రామం వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న లాక్ సిస్టమ్ లాంటిది మరొకటి మురుగు కాలువపై ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. సుమారు 2 లక్షల వరకు ఖర్చయ్యే ఇలాంటి లాక్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తే 4,000 ఎకరాల్లో వరి పంట సాగు చేసుకునేందుకు వీలుంటుందని రైతులు కోరుతున్నారు. గత 4 సంవత్సరాల మట్టి సముద్రపు నీరు వచ్చి మా పొలాల మీద పడిపోవటం వల్ల మేము గత 4 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేయలేకపోతున్నాం. పొలాలు ఉడుచుకోవటం ఉపయోగపడలా. మేము రైతులం అందరం కలిసి ఈ మురుక్కాలకి ఉన్నటువంటి ఈ తుములకి లాక్ సిస్టమ్ పెట్టుకుంటే మనకి పోటొచ్చి మన పొలాల మీద పడదనే ఉద్దేశం చేత మేము ఒక 25,000 రూపాయలు రైతులమే పోగు చేసుకుని ఇక్కడ 3 లాకులు ఏర్పరిచామండి. దీనివల్ల ఈ సంవత్సరం మాకు కొంచెం పర్వాలా తిండి గింజలకు పండిని. ఇలాంటిదే అక్కడ ఒక కాలం ఉందండి, ఈ పక్కనే ఉంది. దానికి తుములు గీములు ఏమి లేవు, ఓపెన్గా ఉంది. దానివల్ల ఆ పొలం అంతా కూడా ఊడ్చడానికి ఉపయోగపడకుండా పోతుంది. దానికి కూడా ఒక 2 వరుసలు తుములేసి మేము ఇలా పెట్టినట్టుగానే లాక్ సిస్టమ్ పెడితే దాని మీద కూడా సుమారు ఒక 2,000 ఎకరాలు రైతులు ఊడ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మాకు గత 4 సంవత్సరాల నుండి వ్యవసాయం సక్రంగా రీతిలో లేక మరి ఫ్లోట్ వచ్చేసి సముద్రం నీరు వచ్చేసి బీభత్సంగా మునిగిపోవటం చేత మాకు కలిగిన రైతులకు అవగాహన కలిగి చిన్నగా ఒక డ్రాప్ లాగా వంతుల్లాగా చిన్నగా తుమ్ములేసి దానికి సిస్టమేటిక్గా దానికి షట్టర్ లాగా వేసి దానికి లాక్ సిస్టమ్ పోటు వచ్చినప్పుడు మూసుకుపోయేటట్టుగా పాటు కలిగినప్పుడు అది బయటకు పోయేటట్టుగా అట్లా గమనించుకున్నందుకు గత 2 సంవత్సరాల నుండి వేసాము. దానివల్ల కొంత ప్రయోజనం కలిగింది. 3,000 ఎకరానికి రైతులు కొంత సేవ్ అయ్యారు. రైతుల పొలాలను అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కోడూరు నాయగరంగ మండలాల్లో దాదాపు 5,000 ఎకరాలు ఈ 5 సంవత్సరాలుగా పంట పండించుకునే పరిస్థితి. వాళ్ళకి నీరిచ్చే ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా ఆ పేద రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే మేము ప్రాధాన్యతగా 5,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళని ఎట్లాగైనా బతికించాలని చెప్పి ఆలోచన చేసాం. ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిచి సమీక్షిస్తే 2 వర్కులు మాత్రమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున జరుగుతున్నాయి. అవుట్ పాల్ సోయిల్స్ ని మళ్ళా పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం దాన్ని చేపట్టాల్సిన పని ఉంది. కానీ అవన్నీ మంజూరు చేయించినా ఇవన్నీ మళ్ళా వచ్చే సంవత్సరంకి మనం దాన్ని చేయగలం తప్ప ఈ లోపల చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇలాంటి లాక్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించారని పాలకాయతిప్ప, హంసలదేవి పరిసర గ్రామ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.